జీవీ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి? కూటమి ప్రభుత్వంలో ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన జీవీ రెడ్డికి ఊహించని విధంగా టీడీపీ కేడర్ నుంచి మద్దతు లభించింది. ఆయన రాజీనామాను క్షణాల్లో ఆమోదించడం పార్టీ శ్రేణులకు నచ్చలేదు. రాజీనామా తర్వాత తాజాగా బడ్జెట్ పైన జీవీ రెడ్డి తొలిసారి స్పందించారు. చంద్రబాబు పైన తన గౌరవం చాటుకున్నారు. దీంతో తిరిగి జీవీ రెడ్డి టీడీపీలో రీ ఎంట్రీ ఇస్తారనే చర్చ సాగింది. అయితే జీవీ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు పైన స్పష్టమైన ప్రణాళికతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి పదవితో పాటుగా టీడీపీకి రాజీనామా చేశారు. ఫైబర్ నెట్ లో చోటు చేసుకున్న పరిణామాలు, అక్కడ ఐఏఎస్ అధికారి తన నిర్ణయాలను అమలు చేయకపోవటం పైన జీవీ రెడ్డి మీడియా సమక్షంలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారాన్ని పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను ప్రభుత్వానికి డ్యామేజ్ చేసే విధంగా ఓపెన్ గా మాట్లాడటం పైన మందలించినట్లు సమాచారం. దీంతో జీవీ రెడ్డి తన పదవితో పాటుగా పార్టీకి రాజీనామా చేశారు. తాను భవిష్యత్తులో ఒక ఏ పార్టీలో చేరునని జీవీ రెడ్డి స్పష్టం చేశారు. బడ్జెట్ పైన చేసిన ట్వీట్లు మాత్రం చంద్రబాబు పైన గౌరవం చాటుకునేలా కీలక వ్యాఖ్యలతో మరోసారి చర్చకు కారణమయ్యారు జీవీ రెడ్డి. రాజీనామా పైన టీడీపీ క్యాడర్ స్పందించింది. జీవీ రెడ్డి రాజీనామాకు ఆమోదించడం పైన క్యాడర్ ముక్త కంఠంతో ఖండించింది. చంద్రబాబు, లోకేష్ ను పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేసే నేతలు క్యాడర్ కంటే అధికారులకే ప్రాధాన్యత ఇస్తారా అంటూ నిలదీశారు. ఆత్మ గౌరవం కోసమే జీవీ రెడ్డి రాజీనామా చేశారంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు. జీవీ రెడ్డిని వెంటనే పార్టీలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం పోరాడిన వ్యక్తి ఇప్పుడు రాజీనామా చేయడంపై టీడీపీ పెద్దలే సమీక్ష చేసుకోవాలని చురకలు అంటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ నాయకత్వం పైన క్యాడర్ ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా జీవీ రెడ్డికి అనూహ్య మద్దతు లభించింది. దీంతో జీవీ రెడ్డి తిరిగి టీడీపీలోకి ఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం సాగింది. జీవీ రెడ్డి తాజాగా బడ్జెట్ లో ప్రభుత్వ ఆలోచనలను తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇక జీవీ రెడ్డి పార్టీలోకి వస్తారనే ప్రచారానికి బలం పెరిగింది. తిరిగి ఆయనకు నామినేటెడ్ పదవి కాకుండా మరింత ప్రాధాన్యత ఇస్తారనే వాదన వినిపించింది. ఇక ఇప్పుడు జీవీ రెడ్డి టీడీపీలో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బీజేపీలోకి జీవీ రెడ్డి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం సాగింది. కూటమిలో ఉన్న టీడీపీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరే ఛాన్స్ ఉండదని వారు కొట్టిపారేస్తున్నారు. మరికొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆ తర్వాత పరిణామాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం చేస్తున్నారు. దీని ద్వారా ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం నుంచి జీవీ రెడ్డి మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. మరి జీవీ రెడ్డి ఏం చేస్తారనేది ఆసక్తి